నీ పేరేంటి? నీ ఊరేంటి? నువ్వెక్కడ పుట్టావు? నీ కులమేంటి? నీ మతమేంటి? అనేటటువంటి సర్వే కాకుండా, నీ పేరేంటి? నీ చదువేంటి? నీ చదువులో నీకున్న అనుభవం ఏంటి? బీటెక్‌లో అయితే ఎలక్ట్రానిక్సా? మెకానికలా? లేకపోతే ఎంబీబీఎస్ అయితే నీ స్పెషాలిటీ ఏంటి? ఇట్లాంటి స్కిల్ సెన్సెస్ అన్నటువంటిది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో ఆరంభమైంది. అది కూడా ఏదైతే మంత్రి నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. తొలి సెన్సెస్ అక్కడ మొత్తం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. 1,35,914 ఇళ్ళు, తుళ్ళూరు మండలంలో 25,507 కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యూమరేటర్లు స్కిల్ సెన్సెస్ చేపడుతున్నారు. ఇందుకు అవసరమైనటువంటి మొబైల్ యాప్ సిద్ధం చేశారు. ఎన్యూమరేటర్ల శిక్షణ కూడా పూర్తయిపోయింది. ఫీల్డ్ టీమ్స్కి సహాయం చేసింది, టెక్నికల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్యూమరేటర్ల కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిపోయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు.